నమస్తే అవధాని. కొంచెం విరామం తర్వాత తెలంగాణ ఏర్పడ్డ వెంటనే విదిన్ 1 ఇయర్ ఆర్ సో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రీడిజైనింగ్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరుతోటి అప్పటి వరకు ఉన్న ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. సరే, అది ఏమిటి, ఎట్లాగా మనందరికీ తెలుసు. దాంట్లో మేజర్ పార్ట్ కాళేశ్వరం కింద సరే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. వాటిలో వీళ్ళు చాలా గొప్పగా ఇచ్చేసింది ఏమిటంటే తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డి నుంచి నీటిని మళ్లించడం. సరే, నీటిని ఎత్తిపోయడము, కింద నుంచి పైకి వేయడం, ఇదంతా చాలాసార్లు అందరూ చెప్పుకుంది. అయితే కాళేశ్వరం ఫర్ ఎవర్ హిస్టరీలో ఉండి ఆయన చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే దాదాపు 86,000 కోట్లు, 83,000 కోట్లు ఇది వాస్తవానికి వాళ్ళు చెప్పింది. సరే, అటు ఇటుగా అది ఎంత అవుతుందనేది ఇంకా తెలీదు. సుమారు 1,00,000 కోట్లు అని ప్రతిపక్షాలు కానీ బీజేపీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పట్లో చూసిన ఆరోపణ. అది నిజమా అబద్ధమా అనే దాని మీద చాలా చర్చలు కావాలని, అంటే మేడిగడ్డకి సంబంధించి ఆ పిల్లర్స్ కిందకి కుంగిపోయిన సందర్భంలో మాత్రమే అసలు ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద అవకతవకలు జరిగాయి అనే దృశ్యం మనకి వచ్చింది. కానీ లేకపోతే అప్పటివరకు దాని గురించి ఒక్కళ్ళకు కూడా ఏ సమాచారం తెలియదు. అంతా బాగుంది అని అందరినీ నమ్మింపు చేశారు, అందరూ నిజమే అనుకున్నారు కూడా, ఎవరికీ తెలియదు. కానీ మేడిగడ్డలో ఆ పిల్లర్లు కుంగిపోవడం మొదలెట్టిన తర్వాత దాన్ని రంగు ఇవ్వడం బయటపడింది. ఇప్పుడు ఇది చరిత్ర కాబోతోంది. ఎందుకంటే దేశంలో అత్యంత ప్రమాదంలో ఉన్న ఒక 3 డ్యాముల్లో కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ కూడా ఉంది అని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి ఈ ప్రకటన చేశారు. దీని మీద సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీంతోపాటు బొకారో ఒకటి జార్ఖండ్లోది, ఉత్తరప్రదేశ్లో లోయర్ ఖజూరి ఒకటి, ఈ 3 డ్యాములు కూడా, ఈ 3 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ది మోస్ట్ క్రిటికల్ అని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే వాస్తవానికి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఎక్కువ రెస్పాండ్ అయి ఉండేవారు, వాళ్ళు ఖాళీగా ఉండుంటే. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏమిటంటే దే ఆర్ బిజీ విత్ ప్రొటెస్టింగ్. దీని మీద కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్లో విచారణ చేయడం మీద ప్రొటెస్ట్ చేయడంలో ఉన్నారు బిజీగా. అది ఒకటి. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఈజ్ ది 4th పొలిటీషియన్ హూ వాజ్ ఆస్క్డ్ బై సిట్. సో అంటే అప్పటికి ఆల్రెడీ 3 అయిపోయారు. హరీష్ రావుని విచారించడం అయింది, కేటీఆర్ని విచారించడం అయింది, సంతోష్ రావుని విచారించడం అయింది, కేసీఆర్ వద్ద వచ్చింది. నేను ఆదివారం రోజు కేసీఆర్ని విచారించాను. సరే, దీని ఫలితాలు ఎలా వస్తాయి ఏమిటి అనేది, అంటే అల్టిమేట్గా సిట్ ఏం చెప్తుంది ఏమిటి అనేది తర్వాత చూద్దాము, దానికి ఇంకా టైం ఉంది. బట్ మేడిగడ్డ చాలా డేంజర్లో ఉంది అని కేంద్రం చెప్తే, అంటే అంతకుముందు ఎన్డిఎస్ఏ రిపోర్ట్స్ లేదా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇవన్నీ వచ్చినప్పుడు ఇది కేవలం బురద చల్లడము, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని అంటూ వచ్చారు. ఇంకా మాట్లాడితే ఏమన్నారు, అది ఎంత పని చేయడం అన్నారు. అది ఎంత పని చేయడం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఓకే, ఇప్పుడు మనకి ఎన్డిఎస్ఏ కానీ వీళ్ళు కానీ యూనియన్ గవర్నమెంట్ జలశక్తి కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే దానికి వెంటనే రిపేర్స్ చేయండి. రిపేర్స్ చేయకపోతే దాని పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ 3 డ్యాములకి ఇమ్మీడియట్ రిపేర్స్ టేకప్ చేయాలని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నది. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేకప్ రిపేర్స్ అనేది క్వశ్చన్. సరే, గవర్నమెంట్ అది సాధ్యం కాదు అని ముందు చెప్పదు, ఎందుకంటే ప్రయత్నం చేసిన తర్వాత అవ్వకపోతే వాళ్ళకి చెప్తారు. ఇక్కడ 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ప్రయత్నం చేసి
అది కాలేదు అంటే కావాలని దాన్ని పూర్తి చేయలేదు, సరిగ్గా చేస్తే అయ్యేదని అంటారు. ప్రయత్నం మానేస్తే అసలు వీళ్ళు ప్రయత్నం చేయలేదంటారు. ఎటొచ్చినా ఇటువంటి వ్యవహారంలో ఎవరు పవర్లో ఉన్నా, అది ఇవాళ కాంగ్రెస్ ఉంది, రేపు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకోవచ్చు, ఎవరు పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అది అడ్వాంటేజ్. ఎలా అయినా మాట్లాడచ్చు, నోరుగా ఎలా అయినా మాట్లాడుతుంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, అంటే ఆల్రెడీ నా మీద చాలా క్రిటికల్ కామెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే హీఈస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. ఎస్, ఐ డూ అడ్మిట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. బట్ మేడిగడ్డి రిపేర్ చేయడం సాధ్యమా? ఎందుకంటే మేడిగడ్డి రిపేర్ చేయాలి అంటే ముందు ఆ పునాదుల సంగతి తేల్చాలి. పునాదుల సంగతి తేల్చాలి అంటే ఆ కింద ఆల్రెడీ గ్రౌటింగ్ చేశారు, సిమెంటు, ఇసుక, ఇవన్నీ పెట్టి గ్రౌటింగ్ చేశారు. సరే, కొత్త కెమికల్స్ కూడా వేసుంటారు, వేస్తే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ వేసుంటారు. ఇప్పుడు గ్రౌటింగ్ చేయాలి అంటే దాన్ని మొత్తం రిపేర్ చేయాలంటే ఆ కింద అంతా తప్పాలి. వీళ్ళు గ్రౌటింగ్ ఎంత చేశారు? అంటే థౌజండ్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ సిమెంట్ అండ్ శాండ్ అండ్ గ్రావెల్ ఇవన్నీ కలిపి చేశారు. ఇప్పుడు అదంతా తవ్వి తీస్తారా, దాన్ని ఇచ్చేస్తారా? కింద గ్రౌండ్ లెవెల్ పెనట్రేషన్, గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ అర్థం కాకుండా ఏమైనా చేయగలుగుతారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. అంటే టేకప్ చేసిన ఎంతకాలం పడుతుంది? దట్స్ ఆల్సో బిగ్ క్వశ్చన్ మార్క్. నోబడీ నోస్. సో మేడిగడ్డ హ్యాస్ బికమ్ ఏ హిస్టరీ by being one of the 3 dams in India which are in very serious zone, serious dangerous situation. Let us wait and see what happens, but surely it's going to take years to complete the repair. Avadhan.